వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ 25వ వార్డు పినపాడు ఐలాండ్ పార్క్ ను మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పార్క్ లో చేయవలసిన పనులను మరియు పార్క్ డెవలప్మెంట్ గురించి ఇంజనీరింగ్ అధికారులకు తగు సూచనలు చేశారు. పినపాడు చెరువును పార్కుగా అభివృద్ధి పరిచి ఆ ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించనున్నట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. చాలా చోట్ల పార్కులు ఉన్నాయి, ప్లే గ్రౌండ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఒకసారి ఈ 21వ వార్డు నుంచి 28, 29 వార్డుల వరకు గమనిస్తే కనుక ఒక చక్కటి పార్కు అనేది కానీ లేకపోతే ఇంకా వాటర్ బాడీ అనేది కానీ లేదు. అయితే ఇక్కడ కలిసి వచ్చినటువంటి అంశం ఏంటంటే పినపాడు చెరువు ఏదైతే ఉందో సహజంగా ఏర్పడినటువంటి చెరువు ఇది. ఈ చెరువును చెరువుగా బోటింగు సంబంధించి అలాగే పార్కింగ్ సంబంధించి పార్కుగా పార్కింగ్, అలాగే వాకింగ్ ట్రాకు, మెడిటేషను, ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఈ యొక్క 9 వార్డుల ప్రజలకు అందించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ ఏరియాకు ఉంది. చాలా కాలం నుంచి దీని గురించి డెవలప్ చేయాలనేసి ఒక ఆలోచన ఉంది. అమృతలో కూడా దీని గురించి ఒక 4-5 కోట్ల రూపాయలతోటి ఒక కూడా తయారవుతుంది. దాని తోడుగా మున్సిపాలిటీ నుంచి కూడా కొంత ఫండ్ కేటాయించేసి ఇంటర్నల్గా డెవలప్ చేయాలనేసి చైర్పర్సన్ గారు, కౌన్సిలర్స్, వైస్ చైర్మన్ అందరూ కూడా రిజల్యూషన్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే గౌరవ సివిల్ సప్లై శాఖ మంత్రుల వారు కూడా మన ప్రాంతంలో పార్కుల అభివృద్ధి రావాలి, పాండ్స్ అభివృద్ధిలోకి రావాలి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలని చెప్పి సూచించారు. దానిలో భాగంగానే ఈరోజు గౌరవ సిపి గారు వార్డు మెంబర్తో కలిసి మా అధికార బృందం ఇంజనీర్స్, శానిటేషన్ కాంట్రాక్టర్స్ అందరితో కలిపి ఇక్కడికి రావడం జరిగింది. కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య, మున్సిపల్ కమిషనర్ బండి శేషన, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్ మరియు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. నుంచి కూడా ఈ చెరువు అభివృద్ధి చాలా బాగుంటుంది, చుట్టుపక్కల అందరూ చాలా ఇదిగా ఉంటుందని చెప్పి ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి అధికారులు కూడా ఈ విషయంలో సహకరిస్తూ వచ్చారు. కాస్త నిధులు కొంచెం లేట్ అవ్వడం మూలన కొంచెం వర్క్ కూడా లేట్ అవుతుంది. చాలామంది ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడైతే వాకింగ్ ట్రాక్ చేసుకోవడం అని కొన్ని అట్లానే మెడిటేషన్ సంబంధించి చేసుకున్నాను విభాగాన్ని బాగా మీ చుట్టుపక్కల బాగా ఎదురు చూస్తున్నారు. దయచేసి ఒక్కొక్కటి అధికారులు, చైర్మన్ గారు, అధికారులు, అట్లా మినిస్టర్ గారు అందరూ కూడా సహాయ సహకారాలతో మరి చెరువును అభివృద్ధి చేయాలని చెప్పి మేము ముందుకు వెళ్తున్నాం. మాకు సహకరించిన అధికారులకి, చైర్మన్ గారికి, అట్లానే మినిస్టర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. తెనాలి క్విక్ జిమ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న కేఎల్ యూనివర్సిటీ విద్యార్థిని మదిరా షానూన్ ఆసియన్ ఛాంపియన్షిప్ లో 4 పతకాలు సాధించింది. కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్న మదిరా షానూన్ గట్టమనేని సాయి రేవతి మరియు పూసపాటి శివరామకిరణ్ రాజు శిక్షణలో ఆసియన్ సబ్ జూనియర్ అండ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలో అద్భుత ప్రతిభను కనబరిచింది. ఆమె 4 పతకాలు గెలుచుకొని క్విక్ స్పోర్ట్స్ అకాడమీకి తొలి అంతర్జాతీయ పథకం అందించింది. స్క్వాట్ 100 కిలోల విభాగంలో కాంస్య పథకం, బెంచ్ ప్రెస్ 42.5 కిలోల విభాగంలో కాంస్య పథకం, డెడ్ లిఫ్ట్ 110 కిలోల విభాగంలో రజత పథకం, ఓవరాల్ ప్రదర్శన 252.5 కాంస్య పథకం సాధించింది. 2017 కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో 3 స్వర్ణాలు గెలిచిన గట్టమనేని సాయి రేవతి మరియు శిక్షణలో అనుభవం కలిగిన పూసపాటి శివరామకిరణ్ రాజు సహకారంతో క్విక్ అకాడమీ భారత యువ క్రీడాకారులకు నమ్మకమైన శిక్షణ కేంద్రంగా ఎదుగుతుందని, ఈ గర్వకారణమైన విజయానికి క్విక్ అకాడమీ మేనేజ్మెంట్ తరపున కొమ్మనేని భార్గవ్ కుమార్ మదిరా షానును అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. మే 20న జరుగుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘ నాయకులు తెలిపారు.
4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, జాతీయ స్థాయిలో కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, క్యాజువల్, కాంట్రాక్ట్, అవుట్సోర్స్, పీస్ రేట్ పని విధానాన్ని రద్దు చేయాలని, పెరుగుతున్న ధరలను అదుపులో పెట్టాలని, ఈఎస్ఐ చట్టాన్ని అమలు చేయాలని, మే 20న జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో తాము కూడా పాల్గొంటున్నామని సిఐటియు అనుబంధ హమాలీ కార్మిక సంఘ నాయకులు అధికారులకు సమ్మె నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. గుడివాడ అంబేద్కర్ సెంటర్లో గల సిపిఎం జెండా పోల్ను విరక్కొట్టిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రూరల్ కార్యదర్శి ముల్కా శివసాంబిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సిపిఎం పార్టీ అగ్రనాయకులు ఏకే గోపాలన్ స్మారకార్థం నిర్మించిన స్తూపం వద్ద బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు జెండా పోల్ను విరక్కొట్టి రోడ్డుపై పడివేశారని ఆయన పేర్కొన్నారు. బుధవారం స్థానిక పార్టీ సభ్యులు సానుభూతి పరులతో కలిసి ఆయన ఆ ప్రాంతాన్ని సందర్శించారు. మేడే రోజున కూడా 2 యువకులు తాగి అల్లరి చేయటం, ఈ రోజు జెండాను అవమానించడం హేయమైన చర్య అని తెలిపారు. సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి ఈ దుశ్చర్యలకు పాల్పడినట్లు స్థానికులు వివరించారు. అన్ని పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు ఇటువంటి దుశ్చర్యలను ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రూరల్ ఎస్ఐకు వినతి పత్రం అందించినట్లు శివసాంబిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జ్యోతుల కోటేశ్వరరావు, బండి సుధాకర్, బొరదగుంట భాస్కర్రావు, బండికళ్ల పసి తదితరులు పాల్గొన్నారు. తెనాలి రూరల్ గ్రామం గుడివాడ అంబేద్కర్ గారి సెంటర్లో సిపిఎం పార్టీ అగ్రనాయకులు, పార్లమెంటు సభ్యులు, స్వాతంత్ర సమరయోధులు ఏకే గోపాలన్ గారి పేరుతో ఆ రోజు 40 సంవత్సరాల కిందట మా స్మారక స్తూపం సిపిఎం పార్టీ గుడివాడ శాఖ నిర్మించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మేడే తదితర కార్యక్రమాల్లో జెండా ఆవిష్కరించడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం మేడే సందర్భంగా 2 దుండగులు తాగి వచ్చి జెండా ఆవిష్కరణ సందర్భంగా నానా గొడవ చేసి ఇబ్బంది పెట్టారు. ఈరోజు మంగళవారం తెల్లవారుజామున వచ్చి చూసేసరికి ఈ జెండా పోల్ పీకి రోడ్డు మీద పడవేయటం జరిగింది. ఈ సీసీ కెమెరాల్లో కూడా ఈ ఫుటేజ్ లేకుండా వైర్లు కట్ చేయటం కానీ ఇటువంటివన్నీ జరిగినాయని స్థానికులు భావిస్తున్నారు. సిపిఎం పార్టీగా మేము పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేసేదంటే ఈ యొక్క ప్రజా సమస్యల మీద పోరాడే సిపిఎం పార్టీ జెండాని అపవిత్రం చేయటం, అగౌరవం చేయటం సరైన పద్ధతి కాదు. బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్ నందు డాక్టర్ వి సుందరరామయ్య జ్ఞాపకార్థం గోల్డ్ మెడల్ ప్రదానోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో గోల్డ్ మెడల్ ను ప్రముఖ వైద్యులు డాక్టర్ దేశు రామ్మోహన్ కు డాక్టర్ ఉప్పల సుందరరామయ్య, గోల్డ్ మెడల్ డాక్టర్ దేశు రామ్మోహన్ కి ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు డాక్టర్ పావని ప్రియాంక, కార్యదర్శి డాక్టర్ మధు ప్రభాకర్ బాబు, కోశాధికారి డాక్టర్ కె శ్యాంప్రసాద్ మరియు కుటుంబ సభ్యులైన డాక్టర్ మాధవీలత, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ యశ్వంత్ చంద్ర అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దేశు రామ్మోహన్ రావు మాట్లాడుతూ చిన్న మరియు మధ్యస్థాయి హాస్పిటల్స్ నడపడంలో ఉన్న సాధక బాధకాలను, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా విజయవంతంగా వాటిని నడిపిస్తూ ప్రజలకు సేవ చేయాలి అనే విషయంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ విషయంపై తెనాలిలోని వైద్యులు అందరికీ అవగాహన కల్పించారు. తెనాలి ఐఎంఏ హాల్ నందు శ్రీ శ్యామల రత్నమ్మ, డాక్టర్ మేజర్ కాకుమాని ఉళ్ళక్కి గారి ఐఎంఏ హాల్ నందు డాక్టర్ ఉప్పల సుందరరామయ్య గారి గోల్డ్ మెడల్ ఎండోమెంట్ లెక్చర్ నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం ఈ ఎండోమెంట్ లెక్చర్ను, ఈ గోల్డ్ మెడల్ను డాక్టర్ దేశు రామ్మోహన్ గారని జాయింట్ సూపరింటెండెంట్ ఎయిమ్స్ మంగళగిరి డాక్టర్ గారికి బహుకరించడం అయినది. ఈ సందర్భంగా మా డాక్టర్ గారు సీనియర్ మెంబర్ అయిన డాక్టర్ ఉప్పల సుందరరామయ్య గారిని స్మరించుకుంటూ ఆయన జీవిత విశేషాలను మరొక్కసారి మేము ముచ్చటించుకుని డాక్టర్ ఉప్పల సుందరరామయ్య గారు 1933లోనే, అంటే ఆ రోజుల్లో కరెక్ట్గా న్యూస్ పేపర్ కూడా సరిగ్గా రాని రోజుల్లోనే ఆయన ఆంధ్ర మెడికల్ కాలేజ్, మన భారతదేశంలో వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్, 100 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఆంధ్ర మెడికల్ కాలేజ్ నందు ఎంబీబీఎస్ పట్టా పొందిన మొట్టమొదటి తెనాల్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన డాక్టర్ గారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి మధు ప్రభాకర్ బాబు, డాక్టర్ పావని ప్రియాంక, డాక్టర్ శ్యాంప్రసాద్, కోశాధికారి ఐఎంఏ తెనాలి బ్రాంచ్ తెనాలి ప్రముఖ వైద్యులైన డాక్టర్ చందు సాంబశివుడు, కోటి నాగయ్య, శేషగిరి, డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ సాంబశివరావు పాల్గొన్నారు. డాక్టర్ వి కుటుంబ సభ్యులైన
డాక్టర్ మాధవీలత మిగతా కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెనాలిలోని ప్రముఖ వైద్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ వి సుందరరామయ్యకి ఘన నివాళి అర్పించారు. సీనియర్ డాక్టర్స్కి సెలెక్ట్ చేసి మేము గోల్డ్ మెడల్ ఒరేషన్ కండక్ట్ చేస్తున్నాం కంటిన్యూస్గా సంవత్సరం అంతా. దాంట్లో భాగంగా ఇవాళ డాక్టర్ సుందరరామయ్య గారు వారి సేవలకి సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్. సో వాళ్ళకి ఇవాళ గోల్డ్ మెడల్ ఒరేషన్ జరుగుతుంది. ఇది డాక్టర్ దేశ్ రామ్మోహన్ రావు గారికి వారి సుందరరామయ్య గారి గోల్డ్ మెడల్ ఆయనకి సమర్పిస్తున్నాము. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ గురించి డాక్టర్ గారు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాకందరికి అవగాహన కల్పించారు. ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతం హాస్పిటల్స్ ఎలా జరుగుతుంది. డాక్టర్ ఉప్పల సుందరరామయ్య గారి గోల్డ్ మెడల్ ఆరేషన్ లెక్చర్ ప్రోగ్రాంలో ఉన్నాము. తెనాలి ఐఎంఏలో ఈ ప్రెస్టీజియస్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారండి. ఎన్నో తరాల నుంచి డాక్టర్ సుందరరామయ్య గారు వైద్య వృత్తిలో ఉండి వాళ్ళ తరతరాలుగా ఈ వైద్య సేవలు తెనాలికి అందిస్తున్నారు. 3వ తరం డాక్టర్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. డాక్టర్ మాధవి గారు, డాక్టర్ మురళి గారు అండ్ వాళ్ళ పిల్లలు యశ్వంత్ విక్రమ్ కూడా ఉన్నారు. ఈ ఆరేషన్ ప్రోగ్రామ్ని వీళ్ళు ఎప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ ఆరేషన్ ప్రోగ్రాంలో ప్రత్యేకత ఏంటంటే ఇవాళ మనకి ఎయిమ్స్ మంగళగిరి అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ గారు ఇవాళ చిన్న హాస్పిటల్స్ అంటే స్మాల్ అండ్ మీడియం హాస్పిటల్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఛాలెంజెస్ ఇన్ లైఫ్ ఏంటి, మనం డాక్టర్స్గా ఏమేమి సవాళ్ళని ఎదుర్కొంటున్నామో అనే ప్రోగ్రాం మీద ఆరేషన్ ప్రోగ్రాం జరుగుతుందండి. ఇట్లా మా తాతగారైన డాక్టర్ సుందరరామయ్య గారిని ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఎంఏ తరఫున స్మరించుకోవటం బాగుంది. దేశు రామ్మోహన్ గారుకి ఇవ్వటం ఆనందంగా ఉంది. 98 కోట్లతో నిర్మిస్తున్న శంకర్ విలాస్ ఆర్ఓబికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన చేశారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, తెనాలి శ్రావణ్ కుమార్, నక్కానంద్ బాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేందర్ ప్రసాద్, కలెక్టర్ నాగలక్ష్మి, మేయర్ కోవల్మూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. 98 కోట్ల వ్యయంతో 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డేగల ప్రభాకర్, పిల్లి మాణిక్యాలరావు, మనవ మోహన కృష్ణ, కాదే వెంకటేశ్వరరావు, శ్రీదేవి, వల్లూరి జయప్రకాష్ నారాయణ, తిరుపతిరావు, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఎండల తీవ్రత దృష్ట్యా మిర్చి యార్డ్కు ఈ నెల 12వ తేదీ నుండి వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఏ చంద్రిక తెలిపారు. హమాలీల యూనియన్లు చిల్లీస్ మర్చెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. యార్డ్లో 9వ తేదీ శుక్రవారం వరకే మిర్చి లావాదేవీలు జరుగుతాయన్నారు. శని, ఆదివారాలు యార్డుకు సెలవు దినాలని పేర్కొన్నారు. జూన్ 9 నుంచి యథావిధిగా క్రయ విక్రయాలు జరుగుతాయని తెలిపారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణ 23, 24 వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.